రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 646తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను ఆడియన్స్ పోల్కి సంబంధించిన రిజల్ట్ అయితే చూద్దాం. సో నేనైతే క్యాజువల్గా అడిగాను, మీరు ఐపీఎల్ చూస్తారా అని చెప్పి. ఆల్మోస్ట్ 16K ఓట్స్లో 73% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎస్ మేము ఐపీఎల్ చూస్తామని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక లేదు మేము ఐపీఎల్ చూడమని చెప్పి 27% ఆఫ్ ద వ్యూవర్స్ ఓట్ చేయడం జరిగింది. ఆ విషయానికి వచ్చారంటే చూస్తాను కానీ పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టి అయితే నేను చూడను. నాకు అంతగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు క్రికెట్ పైన. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సో రెడ్మీ K40 Pro ఏదైతే ఉందో మన ఇండియాలో MI11X Pro అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రైస్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది? సో వీళ్ళు అప్రాక్సిమేట్లీ చైనాతో లాంచ్ చేసినటువంటి ప్రైస్తో పోలిస్తే 35 అబోనా లేదా 35 బిలోనా లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకు వాట్సాప్ నుంచే స్టార్ట్ చేద్దాం. వాట్సాప్ ఈరోజు iOS యూజర్స్ అందరికీ కూడా ఒక సరికొత్త అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. సో దీని వర్షన్ వచ్చేటప్పటికే 2.21.17 అనేటువంటి పేరుతో మన ముందుకు వచ్చింది. సో దీంట్లో మీకు మేజర్గా 2 అప్డేట్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఒకటి వచ్చేటప్పటికే మన ఇంప్రూవ్డ్ మీడియా వ్యూయింగ్ మనకు తీసుకొని రావడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పిక్చర్ మీ దగ్గరకు వచ్చినా లేదా వీడియో మీ దగ్గరకు వచ్చినా కానీ మరింత బెటర్ ఇంప్రూవ్డ్ వీడియో విజువల్ ఎఫెక్ట్ తోటి మనకి ఇది పనిచేయడంతో పాటు ఇంతకుముందు మీకు ఏదైనా ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మెసేజ్ డిసప్పరింగ్ ఆప్షన్ ఏదైతే ఉందో కేవలం అడ్మిన్ మాత్రమే చేయగలరు. ఇక పైన అందులో ఉండేటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చేసుకునేటువంటి ఫీచర్ని అయితే మనకి ఈరోజు అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ యాపిల్ యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్, చెక్ చేయండి. అండ్ అతి త్వరలో ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఆండ్రాయిడ్లో కూడా రోల్అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ట్విట్టర్ దగ్గర నుంచి మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ట్విట్టర్ మాత్రం ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ అయితే డౌన్ అవటం అయితే జరిగింది. సో చాలామంది లాగిన్ చేస్తున్నా కానీ ప్రాపర్గా లాగిన్ అయితే అవ్వట్లేదంట. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఉండేటువంటి ట్వీట్స్లో కూడా కొంతమంది ట్వీట్ పెడుతున్నా కానీ ట్వీట్స్ కూడా వెళ్ళట్లేదని చెప్పి రిపోర్ట్ అయితే చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అన్ని వర్కింగ్ ఫైన్. సో ఇంకా స్టిల్ కొంతమంది అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయంట. ఆల్మోస్ట్ ఆల్ మీకు 73,000 మంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం అయితే జరిగిందంట. సో ఒకవేళ మీరు కనుక ట్విట్టర్ వాడుతున్నారు అన్నట్లయితే లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి స్లో డౌన్ ఎఫెక్ట్స్ ఏమన్నా కనిపించలేదా అనే దాని గురించి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ దగ్గర నుంచి సోనీ 32 ఇంచెస్కి సంబంధించిన ఒక స్మార్ట్ టీవీ మొట్టమొదటిసారిగా మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. దీనిలో విశేషం ఉంది, ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ కూడా 32 ఇంచెస్లో స్మార్ట్ టీవీస్ని లాంచ్ చేశారు కదా అని అంటారా. సో సోనీ కదా మరి వీళ్ళకంటూ ఒక సపరేట్ ఐకానిక్ మార్క్ని అయితే క్రియేట్ చేసుకోవాలి కదా. సో వీళ్ళు ఏకంగా దీన్ని వచ్చేటప్పటికి 31,999 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక 3,000 రూపాయలు వేసుకున్నారు అన్నట్లయితే మీకు 55 ఇంచెస్కి సంబంధించినటువంటి 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ మీకు ఎంఐలో కావచ్చు, రియల్మీలో కావచ్చు, లేదా వియూ కావచ్చు, హైసెన్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిలన్నిటిలో రావడం జరుగుతూ ఉంటుంది. సో మరి సోనీ కదా ఆ మాత్రం ప్రైస్ అయితే ఉంటుంది. అండ్ కోర్స్ దీంట్లో వచ్చేటప్పటికే సోనీకి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ ప్రీమియం పిక్చర్ క్వాలిటీని HDR10 HLG ఆప్షన్ గామాని కూడా మన ముందు తీసుకొని రావటం మరొక విశేషం. 1GB ఆఫ్ ర్యామ్, 16GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ తోటి, డ్యూయల్ బ్యాండ్ వైఫై తోటి అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆప్టికల్ ఆడియో తోటి ఇది ఈరోజు అఫీషియల్గా సేల్లోకి అయితే రావడం జరిగింది. కానీ 32,000 రూపీస్ అనేది దీనికి వేస్ట్ అని అంటాను. ఈవెన్ వాళ్ళు ఎంత మనకు ప్రొవైడ్ చేసినా కానీ, ఎంత సోనీ బ్రాండ్ అయినా కానీ. మీకేమనిపిస్తుంది, సోనీ నిజంగానే 32,000 రూపీస్ పెడితే మీరు ఆ స్మార్ట్ టీవీని పర్చేస్ చేస్తారా? సోనీ అనే బ్రాండింగ్ కోసం లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ అయితే రేపు MI11 ఫోన్ని అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. 23వ తారీఖు విషయం మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈరోజు వీళ్ళ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ని కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశారు. ఈసారి వీళ్ళు ఏకంగా ఒక చిన్న లేక్లో అంటే స్విమ్మింగ్ పూల్ లాంటి ఒక చిన్న పాండ్లో ఈ అన్బాక్సింగ్ని అయితే చేశారు. సో ఇక్కడ మనకి షోకాస్ట్ చేసినటువంటి బాక్స్ ఏదైతే ఉందో మనకి స్లిమ్ అంటే నాన్ ఛార్జర్ వేరియంట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. కేవలం డేటా కేబుల్ అలాగే ఫోన్ మాత్రమే మనకి ఇందులో రావడం జరుగుతుంది. కొంపదీసి వీళ్ళు చైనాలో తీసుకొచ్చినటువంటి విధంగానే మన ఇండియాలో కూడా ఛార్జర్ లేకుండా సేల్లోకి తీసుకొస్తారేమో అనేటువంటి రూమర్ కూడా మనకు వస్తున్నాయి. సో వీటన్నిటి మీరు పక్కకు పెట్టారు అన్నట్లయితే దీంట్లో IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఉందని చెప్పి మనకు ఐడెంటిఫికేషన్ కోసం దీన్ని అండర్ వాటర్ వీళ్ళైతే అన్బాక్సింగ్ చేయడం జరిగింది. ఈవెన్ అండర్ వాటర్లో కూడా ఇది బ్యూటిఫుల్గా పెర్ఫార్మెన్స్ అయితే జరిగింది. సో ఎనీవే దీని ప్రైజింగ్ ఎంత తెస్తారు అనేదే ఇంకా స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్యూరియాసిటీ. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి 1.5 మీటర్ డెప్త్ దాకా
వాటర్లోకి అండ్ 30 minutes దాకా ఇదైతే సస్టైన్ కాగలదంట. IP68 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అంతా కూడా అప్రాక్సిమేట్లీ మీకు ఇదే విధంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus నుంచి OnePlus 7 సిరీస్కి ఈరోజు అఫీషియల్గా Android 11 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ని రోల్అవుట్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ వీళ్ళు మనకి లాంచ్ చేసిన తర్వాతనే మార్చిలో అనుకుంటా వీళ్ళైతే అప్డేట్ని రోల్అవుట్ చేశారు. కానీ మీకు గుర్తుందా, OnePlus Nord కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొన్ని బగ్స్ వల్ల కొన్ని ఫోన్స్ అయితే బూటింగ్ కూడా అయిపోయినాయని చెప్పి, సో దాంతో దీన్ని కూడా కాల్ బ్యాక్ చేసి మళ్ళీ ఆ బగ్స్ అన్నింటిని రిజాల్వ్ చేస్తూ ఈరోజు 11.0.2.0 వర్షన్ని అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. OnePlus 7 సిరీస్ మొత్తానికి, అంటే OnePlus 7, 7 Pro, అలాగే 70, అలాగే 70 Pro ఈ నాలుగిటికి కూడా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ని అఫీషియల్గా ఈరోజు OnePlus రోల్అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ మొబైల్ ఫోన్లో ఫ్లిప్ మోడల్లో మొట్టమొదటిసారిగా వీళ్ళే మన ముందుకైతే తీసుకొచ్చారు. ఆఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిందే శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ అనేటువంటి పేరుతో. ఇకపోతే వీళ్ళు అతి త్వరలో మన ముందుకి శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ ఫోల్డ్ 3 అనేటువంటి పేరుతో మన ముందుకు ఒక ఫోన్ని తీసుకొని రాబోతున్నారు. ఇది బోత్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ డైరెక్షన్లో వర్క్ చేస్తుందని చెప్పి ఒక రూమర్ కూడా ప్రీవియస్లో అయితే మనకు రావడం జరిగింది. ఇకపోతే ఈరోజు మరొక ఇమేజ్ అయితే మనకి లెట్స్ గో డిజిటల్ ద్వారా పేటెంట్లో అయితే కనపడ్డది. దీంట్లో మనకి ఫ్రంట్ డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్తో పాటు అండర్ డిస్ప్లే కెమెరా స్కానర్ని, అంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ని కూడా మన ముందు తీసుకొని రావటం మరొక విశేషం. మోస్ట్లీ ఇదే మనకి Z Fold 3 అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పని అనుకుంటున్నారు. సో ఫ్రంట్ కూడా డ్యూయల్, అంటే ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఒకటి రెగ్యులర్ ఫోటోగ్రఫీస్ కోసం మనం దీన్ని చూసేటువంటి అవకాశం అయితే ఉంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి ఇంకా మనకి పేటెంట్ దశలోనే ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ 2023 ఎండింగ్ కల్లా మనం ఈ స్మార్ట్ ఫోన్ అయితే చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకి మరొక స్మార్ట్ టీవీని అయితే తీసుకొని రాబోతుంది. ప్రీవియస్లీ మీరు చూసారంటే 32 ఇంచెస్లో హెచ్డి రెడీ టీవీ, మరొకటి వచ్చేప్పటికి 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ, అలాగే 55 ఇంచెస్లో SLED టెక్నాలజీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ, ఓవరాల్గా 3 స్మార్ట్ టీవీస్ని అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో 43 ఇంచెస్ కాకుండా 50 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఒక యూజర్ అయితే డైరెక్ట్గా మన రియల్మీ హెడ్ అయినటువంటి మాధవ్ సేత్ గారిని అయితే ఒక ప్రశ్న అడిగారు. 43 ఇంచెస్ టీవీ మా ఇంట్లో చిన్నదవుతుంది, అలాగే 55 ఇంచెస్ ఏదైతుందో మా ఇంట్లో చాలా పెద్దగా అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండింటి బిట్వీన్లో ఉండేటువంటి ఒక సైజ్ని మీరు తీసుకొని రాగలరా అంటే మేబీ నెక్స్ట్ మంత్ అని చెప్పి ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో సూన్ దీన్ని మనం మన ఇండియాలో చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ రేపు స్ప్రింగ్లో మన ముందుకు ఒక ఈవెంట్ని అయితే తీసుకొని రాబోతుంది కదా. సో దీంట్లో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఐప్యాడ్స్ అలాగే యాపిల్కి సంబంధించినటువంటి ఎయిర్ ట్యాగ్స్ కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. సో మరి ఎయిర్ ట్యాగ్స్ని అయితే అఫీషియల్గా వీళ్ళైతే విరమించుకున్నారనేటువంటి రూమర్ కూడా ఉంది. మరి దీన్ని తెస్తారా తెరా అనేది అయితే ఇంకా స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. వీటిని పక్కకు పెట్టారంటే రేపు సెప్టెంబర్లో మన ముందు జరబోయేటువంటి ఒక ఈవెంట్లో వీళ్ళు iPhone 13 సిరీస్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు కదా. దీనికి సంబంధించినటువంటి మాస్ ప్రొడక్షన్లోకి వెళ్ళబోయే ముందర దీని డిజైన్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో మన ముందుకు లీక్ అవ్వడం జరిగింది. సో కంపేర్ టు iPhone 12 Pro కన్నా కానీ మనకి iPhone 13 ఏదైతే ఉందో మరింత థిన్ అండ్ స్లిమ్ అండ్ స్లీక్గా ఉండేటువంటి అవకాశంతో పాటు దీని వెనకాల ఉండేటువంటి కెమెరా బంప్ కూడా మరింత రీడిఫైన్ వర్షన్ కింద మన ముందుకైతే రాబోతుంది. సో ఈవెన్ మనకి కంపేర్ టు ద iPhone 12 సిరీస్ కన్నా కానీ iPhone 13లో మనకి నాచ్ ఏదైతే ఉందో మరింత స్మాలర్గా ఉండేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి ఒక ఇమేజ్ అయితే మనకి ఈరోజు బయటికి రావడం జరిగింది. ఎనీవే iPhone 13 సిరీస్లో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్స్ చూడబోతున్నాం కంపేర్ టు ద iPhone 12 సిరీస్ కన్నా. ఒకవేళ ఎవరైతే iPhone 12 సిరీస్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వీళ్ళందరినీ నేనైతే సిన్సియర్గా హోల్డ్ చేయమంటాను. 13లో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరా వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వివో దగ్గర నుంచి వివో V21 మొబైల్ ఫోన్ అఫీషియల్గా ఈరోజు గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించినటువంటి కన్సోల్లో మనకు బయటికి రావడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే 8GB ఆఫ్ ర్యామ్ అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 720G ప్రాసెసర్తో ఇది రావటం మరొక విశేషం. ఇది వచ్చేటప్పటికే క్వైట్ సిమిలర్ వివో V60 డిజైన్ కెమెరా మాడ్యూల్తోనే మనకి ఇది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్నే ఐకు కూడా మరొక పేరుతో రీబ్రాండ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. నెక్స్ట్ చూసి వచ్చేటప్పటికి మనకి ఇండియన్ ఆడియో బ్రాండ్ అయినటువంటి బోట్ కంపెనీ దగ్గర నుంచి, బోట్ మీ అందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి ప్రైస్లో మంచి ప్రీమియం సెగ్మెంట్కి సంబంధించినటువంటి TWS బడ్స్ని అయితే తయారు చేస్తుంటారు. సో దీంట్లో ఏకంగా 1 కాదు 2 కాదు వారికి 50 కోట్ల పెట్టుబడి క్వాల్కమ్ కంపెనీ చేయడం అయితే జరిగింది. సో క్వాల్కమ్ కంపెనీ యాప్టెక్స్ ఆడియో టెక్నాలజీని కూడా వీళ్ళైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఇన్ ఇండియా అని చెప్పి, సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే 50 కోట్లు అయితే ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఫర్దర్గా వీళ్ళు వచ్చేటప్పటికే $100 మిలియన్ దాకా మన ఇండియన్ బ్రాండ్లో ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో దిస్ ఈజ్ ఎ ప్రౌడ్ మూమెంట్ మన ఇండియన్ కంపెనీస్ కూడా. సో ఫారెన్ కంపెనీస్ దగ్గర నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ సో వీళ్ళ ప్రొడక్ట్స్ని మరింత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తుంటే
భలే ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ బోట్లో మీరు ఏమన్నా TWS బడ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వాడుతున్నారా? లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.